లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. డ్యాన్స్ అంటేనే ఒక కళ. ఆ కళకి చాలా టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్లోనే పుట్టాడు డి చైతన్య మాస్టర్. కాకపోతే కొన్ని కారణాల వల్లతో ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇప్పటికీ ఏడాది జరుగుతున్న ఆయన జ్ఞాపకాలు అయితే చుట్టూ తిరుగుతున్నాయని డ్యాన్స్ మాస్టర్లో చెప్తున్నారు. ప్రస్తుతం అంతా ఇదంతా మాట్లాడడానికి డ్యాన్స్ మాస్టర్ రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు చైతన్య మాస్టర్ గురించి? ఇప్పుడు వచ్చి ఏడాది చనిపోతున్న ఆయన జ్ఞాపకాలు ఇంకా తిరుగుతున్నాయి, ఏ విధంగా ఉంటుంది? ముందుగా అందరికీ నమస్కారం. చైతన్య మాస్టర్ గారు మా నుండి దూరం అయ్యారు. ఇప్పటికీ ఏడాది కాబోతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మా కళాకారులందరి తరపున, అలాగే వాళ్ళ కుటుంబానికి మాత్రం తీరని లోటు, అది ఎవరు తీర్చలేనిది. ఆయన ఎంత మంచోడంటే సంవత్సరం అయిపోయింది, ఏ విధంగా అయిపోయిందో కూడా మాకు తెలియలేదు. సంవత్సరం కూడా ఆయన జ్ఞాపకాలతోటి త్వరగా గడిచిపోయింది, అలా ఉంది. ఆయన ఇప్పటికీ కూడా మా ముందు మెదులుతున్నట్టే ఉంది. ఆయన చేసినటువంటి ఆ పాటలకి డ్యాన్సులు ఎప్పుడన్నా మేము స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆయన ఆ సాంగ్ వచ్చినా సరే, ఆయన ఈ పాట చైతన్య మాస్టర్ గారు అయితే బాగా చేసేవారు రా బాబు, ఈ పాట ఇలా ఉండేది అలా ఉండేదని మేము మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. నిజంగా మా డ్యాన్సర్లో చైతన్య మాస్టర్ గారు లేకపోవడం నిజంగా మా దురదృష్టకరం. చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్నటువంటి వ్యక్తి, పెద్దలంటే రెస్పెక్టు. మామూలుగా కొంతమంది పేరెంట్స్లో కానీ బయట కానీ డ్యాన్సర్లు అంటే ఒక చిన్న చూపు ఉండేది, కానీ అలా ఆయన ఇప్పుడు మమ్మల్ని చూడలేదు. తనతోటి డ్యాన్సర్లకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో, ఆయనతో నేను వర్క్ చేయలేకపోయినా ఓన్లీ స్టేజ్ పర్ఫార్మెన్స్ల వరకే మేము ఇద్దరం కలిసి చేసాం. నన్ను కూడా అన్న అన్న అని పిలిచేవారు, మాస్టర్ అని పిలిచేవారు. చాలా సరదాగా స్టేజ్ మీద కూడా ఎంతో కామెడీగా ఉండేది. చాలామంది చాలా రకాలుగా డ్యాన్సులు చేస్తారు, కానీ చైతన్య మాస్టర్ గారు డ్యాన్స్ చేస్తే ఒక అట్రాక్టివ్గా ఉండేది. ఆయన చేస్తుంటే చూడాలనిపించేది, ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేది. అది నేనే కాదు, డీ కొరియోగ్రాఫర్స్ చాలామంది పెద్దలు అందరూ కూడా చెప్పారు. ఆయన కాకపోతే ఆయన ఏమంతా ఏంటంటే ఒక సినీ కొరియోగ్రాఫర్ అవ్వాలని. దురదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆయన ప్లేస్లో ఆయన స్టూడెంట్స్లు కూడా మూవీ కొరియోగ్రాఫర్ అవ్వాలి, అలాగే డీ కొరియోగ్రాఫర్లు అవ్వాలని చాలామంది అనుకున్నారు. ఆ చైతన్య మాస్టర్ గారు అన్న మాటకి ఆ స్టూడెంట్స్, నాకు పర్సనల్గా నేను చూస్తున్నాను, నాకు కలవకపోయినా వాళ్ళంత కష్టపడుతున్నారు. నిజంగా వాళ్ళకి అంత ఇది సపోర్ట్ చేసి అంత మోటివేట్ చేశారు. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, కొరియోగ్రఫీ చేసినప్పుడు ఇది చేయాలి, ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా ఉండాలి అని. అప్పుడే ప్రాక్టీస్లో వర్క్ విషయంలో ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక మాస్టర్లా ఉండడు, అందరితో కలిసిమెలిసి ఒక ఫ్రెండ్లీగా అన్నదమ్ముల్లాగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా బాగుండేది. అవన్నీ మేము చెప్తున్నప్పుడు విన్నవి చూసేవి అవన్నీ చూసుకుంటే ఇంకా చైతన్య మాస్టర్ గారు మా ముందు ఉన్నట్టుగానే ఉంది. చైతన్య మాస్టర్ గారికి చాలా మేము మిస్ అయ్యాము. అంత టాలెంటెడ్ పర్సన్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంత కారణం ఏమిటంటే? కారణం ఏదైనా అవనివ్వండి, ఆ విషయంలో 10 మందికి చెప్పే చైతన్య మాస్టర్ గారు ఆ విషయంలో ఎందుకు ఆలోచించలేకపోయారు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఆయన అలా చేయడం అనేది మాకు బాధాకరంగానే ఉంది. ఎంతోమందికి ఇన్స్పిరేషను డ్యాన్స్లో. అలా చేయడం వల్ల నమ్మలేకపోతున్నాను అసలు ఎందుకు చేసారో. ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎదుర్కోవాలి. అది ఎవరన్నా అవనివ్వండి, చైతన్య మాస్టర్ గారన్నా అవనివ్వండి, నేనన్నా అవనివ్వండి, వేరే వాళ్ళు ఎవరన్నా. అలా ఎదుర్కోగల దమ్మున్నప్పుడే మనం ఏదైనా సాధించగలము. ఈరోజు నిజంగా చైతన్య మాస్టర్ గారు ఉంటే అగ్ర హీరోలకి కొరియోగ్రఫీ చేసేవారేమో ఆ నిర్ణయం తీసుకోకపోతే, అలా అనిపించింది నాకు. నిజంగా అతను ఆ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళ ఫ్యామిలీ కూడా తీరని లోటు. ఇప్పుడు ఆ బాధని ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు. ఇయర్కి వాళ్ళకి పెరుగుతూనే ఉంది ఆ బాధ. అది మీరిద్దరు కలిసిన పర్ఫార్మెన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయా? స్టేజ్ మీద ఆయన ఇలా చేయకముందే ఒక 10-15 డేస్ అవుతుంది. ఇక్కడే మన మన స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్నటువంటి, ఇక్కడ కొండపైన ఉన్నటువంటి ఆ గుడి దగ్గర ఒక ఈవెంట్కి వచ్చాము. చిరంజీవి గారి సాంగ్స్ అన్నీ మేము, అలాగే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అన్నీ మేము ఇద్దరం కలిపి రీమిక్స్ చేసాము. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు, అలాగే నేను కానీ, పండు గారు కానీ, డి పండు మాస్టర్ గారు కానీ
మా ముగ్గురం కలిపి డ్యాన్స్ చేసాం ఇక్కడ మన స్టేజ్ మీద. నాకు అది ఇప్పటికీ చాలా గుర్తుంది. యాక్చువల్గా నన్ను చూసి ఆయన డ్యాన్స్ చేసేవారు, అలాగే ఆయన్ని చూసి నేను డ్యాన్స్ చేసేవాడిని. చాలా సరదాగా చేసాం. టక్మని ఒక 20 days అయిన తర్వాత ఇలా జరిగింది అనుకునే మేము రిసీవ్ చేసుకోలేకపోయాము. కొంచెం చాలా బాధాకరమైనటువంటి విషయం అది. చెప్పండి, డ్యాన్స్ అంటే అంత ఈజీ కదా, చాలా టాలెంట్ ఉన్నారు. అలాంటిది ఎందుకు ఇబ్బందులు పడతారు, మిమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు కళాకారులు? అదే అండి, ఇప్పుడు మేము డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి బాధ, వాళ్ళలో ఉన్నటువంటి కష్టాలు, ఆడియన్స్లో ఉన్నటువంటి కష్టాలు అవన్నీ మా డ్యాన్స్ చూసినంతసేపు పోయి చప్పట్లు కొట్టి మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తారు. అలాంటిది అదే కష్టం, అదే బాధ మా ముఖం పైన మా లోపల ఉన్నా సరే స్టేజ్ మీదకి వెళ్ళి మేము అన్నీ చంపుకొని మేము అవన్నీ తుడిచిపెట్టేసి డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాం. అలాంటి ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి కళాకారులకి ఏదైనా కష్టం వస్తే పెద్ద మనసుతో కొంతమంది మాత్రమే ముందుకు వస్తున్నారు, కొంతమంది మాత్రంకే హెల్ప్ జరుగుతుంది. ఇప్పుడు అలాగా కళాకారులకి ఒక గుర్తింపు అనేది అందరికీ రావాలి. అలా గుర్తింపు తెచ్చిందని అంటే ఈటీవీ డి షో వల్లే చాలామంది ఆర్టిస్టులు కానీ, చాలామంది కొరియోగ్రాఫర్లు కానీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంటున్నారు. కాకపోతే ఒక టైం అనేది, ఒక టైం పీరియడ్ అని వస్తుంది. ఆ టైం పీరియడ్ మంచి టైం రావడానికి ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నీ ఎదుర్కోవాలి. కానీ చైతన్య మాస్టర్ గారు దాన్ని ఇచ్చేసుకోలేకపోయారు, రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆ కష్టాలని కొంచెం ఇబ్బందికరంగా మార్చుకొని తన మైండ్ ఇదైపోయింది. అంతే, ఏదైనా ఎంత కష్టపడితే అంత ముందు రోజుల్లో మనకు అంత ఆనందం ఉంటుంది. నాకు తెలిసి ఆ విషయం చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్లు అవనివ్వండి, ఫిల్మ్ ఆర్టిస్టులు అవనివ్వండి, హీరోలు అవనివ్వండి, ఎవరైనా కష్టపడకుండా ఎవరికి పేరు అనేది, డబ్బు అనేది రాదు. ఆ కష్టాల్లో ఎన్నో ఇబ్బందులు పడితే కానీ ఒక స్టేజ్కి, ఒక మంచి పొజిషన్కి వెళ్తాము. అందుకోసం దయచేసి మనకున్నటువంటి జర్నీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్గా ఉండండి. అందులో ముఖ్యంగా మన కళాకారులు మన బాధలు ఎన్ని ఉన్నా స్టేజ్ మీద సాంగ్ పెట్టగానే నవ్వుతూ డ్యాన్స్ ఎలా చేస్తామో ఆ కష్టాలు కూడా ప్లీజ్ దయచేసి డ్యాన్సర్లు అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. కష్టాలు కూడా నవ్వుతూ ఎదుర్కోండి, మన సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. కొత్త కొరియోగ్రాఫర్లకి అలాగే డ్యాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళ కళాకారులకి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త కొరియోగ్రాఫర్లకి అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి డ్యాన్సర్లకి నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎవరైతే డ్యాన్స్ నేర్పించారో గురువులు, తల్లిదండ్రులు ఎంత రెస్పెక్ట్ ఇస్తామో గురువుకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే మొదటి స్థానాలు, చివరి స్థానాలు, అలాగే 1, 2, 3 అలా ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు ఎలా వెళ్తామో అలాగే ముందు తరాలు, వెనక తరాలు అనేవాళ్ళు ఉంటారు. అలా కాకపోతే ముందు నుంచి వచ్చినటువంటి కొరియోగ్రాఫర్లే అలాగే సీనియర్స్ అంటారు వాళ్ళని, సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ అలాగే మన డ్యాన్స్కి అంటే కొంతమంది చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు ఈ డబ్బుతో, ఈ డ్యాన్స్ నుంచి వచ్చినటువంటి డబ్బుతో. అలాంటివి ఏమి చేయకండి, వృధా చేయకండి, అలాంటిది మిస్యూజ్ చేయకండి, తప్పుదోవకి వెళ్ళకండి. కళ అనేది పూర్వజన అదృష్టం మనకి. అలాంటి కళాకారుడిగా పుట్టడం కూడా ఇంకా అదృష్టం. ఆ కళని సార్థకం చేసుకోండి, దాన్ని నిలబెట్టుకొని మీ జీవితానికి ఉపయోగపడేలా చూసుకోండి తప్పితే కానీ దాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేయకండి అని ఇప్పుడు వచ్చే డ్యాన్సర్స్కి నేను చేతులు జోడించి నమస్కరించి మాత్రం చెప్తున్నాను. దయచేసి మన కళాకారులకు ఉన్నటువంటి రెస్పెక్టు ప్రపంచంలో ఎవరికీ లేదు, అది నాకు తెలుసు. చైతన్య మాస్టర్ కుటుంబాన్ని ఎప్పుడైనా మీరు మాట్లాడారో కుటుంబంతో? నేను లేదండి. నాకు చైతన్య మాస్టర్ గారు వాళ్ళ కుటుంబం గురించి అయితే నాకు చెప్పడం జరిగింది. అమ్మ, నాన్న, చెల్లి అలా నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ నాకు మరి అంత పరిచయం లేదు వాళ్ళ కుటుంబం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే నా దగ్గర మమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాడు, మాట్లాడతాడు. డ్యాన్సర్లతో స్టూడెంట్స్తో ఎలా ఉంటాడు, ఏ విధంగా? అదే చెప్తున్నాను, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. ఆయన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఆయన చూసి ఇలా ఉండాలని అనుకున్నారు. ఆయన రెస్పెక్ట్ అంటే మాత్రం తెలియని విషయాలు కాదు, ముందుగా నమస్కారం భయ్యా అని అంటాడు ఎవరైనా పరిచయం చేసినా సరే. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఎవరికైనా మా డ్యాన్సర్లో ఎప్పుడన్నా ఏదైనా
హెల్ప్ కావాలి, పలానా డాన్సర్ ఇబ్బందిగా ఉంది అనే యూట్యూబ్లో చూసిన, అలాగే మాకున్నటువంటి స్టేటస్లో చూసిన ఆయన వైపు నుంచి డబ్బులు 1,000 రూపాయలు 2,000 ఆయనకు తోచింది ఖచ్చితంగా మాకు పంపించేవాడు. అంత మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి నేను. ఇది డ్యాన్స్ మాస్టర్లు చెప్తున్నారు. ఆయనకున్న అనుబంధం పూర్తిగా అయితే చైతన్య మాస్టర్ అనేది చాలా మనసున్న వ్యక్తి అని, తన దగ్గర ఉన్న సహాయం కూడా చేసేవాడని, అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో మాకు ఇప్పటికీ తోచడం లేదని, ఇంకా ఆయన జ్ఞాపకాలు మా చుట్టూ తిరుగుతున్నాయని డాన్స్ మాస్టర్ రమేష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.